మరి ఏపీ రాజకీయాలు కనుక చూసినట్లయితే చాలా హీట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎవ్వరు ఎక్కడ తగ్గడంలా. బస్ యాత్రలో అధికార పార్టీ బిజీగా ఉంది. ప్రజాగళం యాత్రలో కూటమి కూడా బిజీగా ఉంది. అయితే మధ్యలో ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి చాలా హాట్‌గా డిస్కస్ అవుతుంది. అసలు ఇది ఏంటి సార్? ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏ పార్టీకి డ్యామేజ్ చేస్తాయి? ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవస్థ అండి. దానికి పరిధిలో ఒక శాంక్టిటీ అనేది లేదు అసలు. అది ఒక రకంగా చూస్తే ఏంటంటే కొంతమంది సమర్థించవచ్చు. అవును. కానీ వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు. వాలంటీర్లు అనేవాళ్ళు జస్ట్ ఊరినే అకౌంటబిలిటీ లేనటువంటి ఒక వ్యక్తుల కింద లెక్క వాళ్ళు. అంటే ఇప్పుడు 66 లక్షల మంది ఉన్నారు ఇందులో. అవును. ఫస్ట్ తారీఖు నిన్న అయిపోయింది. వాళ్ళకి పెన్షన్ పడాలి. ఈ రాజకీయ ఎత్తుగడల్లో ఎవరి ఎత్తుగడల్లో వాళ్ళు ఆడుతున్న నాటకంలో ఎవరికి ఈ ప్రయోజనంగా మారింది అనుకోవచ్చు మనం. మొన్న ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? వాలంటీర్లందరినీ దూరంగా పెట్టండి, వాళ్ళ ఫోన్లు కూడా తీసేసుకోవాలి, వాళ్ళని ఎటువంటి బాధ్యత లేకుండా దూరం పెట్టమని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ పెన్షన్లు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఎవరైతే అది కింద అధికారులు ఉంటారో అధికారుల ద్వారా ఇవ్వాలి. అవును, సచివాలయాల ద్వారా కూడా ఇవ్వాలి. ఇప్పుడేం కొంప మునిగిపోయింది అసలు. పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు వచ్చి తీసుకునే వాళ్ళు ఉండరు, అంత డిజేబుల్డ్ ఎవరు లేరు కదా. అంటే ఇప్పుడు ఎన్నికలు కదా సార్, ఎవడు ఊరుకుంటాడు? రాజకీయం చేయాలి కదా, చేస్తున్నారు, ఆట ఆడుతున్నారు. దాన్ని ఏం చేశారంటే 5 ఏళ్లుగా మీరు ఇంట్లో కూర్చుంటే అన్నీ మీ ముంగిట్లోకి వచ్చేస్తాయని చెప్పి మనుషులను సోమరపోతులుగా తయారు చేసేసి దాన్ని ఒక రకంగా ట్యూనింగ్ చేశారు. అవును. మీ రేషన్ కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది, మీరు రావద్దు. అవును. 16 రకాల ఏదైనా కూడా ప్రతి స్కీమ్ వెనకాల ఒక స్కామే. భారతదేశంలో ఏ పార్టీ అయినా ఒక స్కీమ్ వెనకాల ఒక స్కామే. ప్రధానంగా 4.5 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా మనం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత చూస్తా అంటే డిస్ట్రక్షన్ మోడ్ ఆఫ్ పాలిటిక్స్ తప్పించి అక్కడ కన్స్ట్రక్షన్ మోడ్ అనేది ఇంతవరకు మనం ఎక్కడ చూడాలి. మీరు పోలవరం తీసుకుంటే అంగుళం ముందుకు వెళ్ళాలి. అవును. అమరావతి తీసుకుంటే వేసిన రోడ్లు తవ్వుకుపోవడం భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. ప్రభుత్వం పైపులు తరలించడం, వేసిన రోడ్లు తవ్వుకుపోవటం పోలీసుల సమక్షంలోనే. ఇంతకంటే దారుణం ఏముంది? అట్లాగే కల్తీ మద్యపానాలా దాన్ని కృత్రిమ మద్యపానాలు ఏమనాలో తెలియదు. చాలా దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి 2725 బ్రాండ్లు, ఇంకా తక్కువ. పోయిన ప్రాణాలు ఎన్ని లక్షలు ఉంటాయో దాన్ని బయటికి వాళ్ళు ఎవరు తెలియదు. గత 5 ఏళ్లలో కిడ్నీ పోయిన స్పిరిట్ అండి. నాకు దాని మీద పూర్తి అవగాహన. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగే వ్యాపారం అంతా కూడా ఆఫ్రికా, టాంజానియా, డిఆర్సి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని ఉంటుంది. అక్కడ ఏవైతే ఆ కంట్రీస్లో ఏ ముఠాలు అయితే అక్కడ ఈ సారా వ్యాపారం చేశారో ఆ ముఠాలే ఇప్పుడు ఇక్కడ అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సారా వ్యాపారాన్ని నడుపుతున్నారు. అక్కడి నుంచి దేశం వదిలి పారిపోయి వచ్చారు. అక్కడి నుంచి టాంజానియాలో మెగఫులి అనే ఒక ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే దేశం రాత్రి దేశం వదిలిపెట్టి పారిపోయి వచ్చారు. వాళ్ళే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మాఫియా నడిపేది. ఆ టైంలో నాకేంటంటే దాని మీద నేను 2015-16 టైంలో ఎందుకో కొద్దిగా నేను పరిశీలించాల్సి వచ్చింది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు వెళ్ళి ఏమేమి వ్యాపారాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని. తెలుగు వాళ్ళలో ఎక్కువ మంది ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఆఫ్రికా కంట్రీస్ మొత్తంలో మైనింగ్ను సారా వ్యాపారాలను వాళ్ళే గుప్పిట్ట పెట్టేసుకున్నారు. అక్కడ లోకల్ వాళ్ళకి సారా తాగిపెట్టడం, మైనింగ్ మొత్తం వాళ్ళు ఎందుకంటే ఫిజికల్గా కొద్దిగా బాగా ఇదిగా ఉంటారు, వైల్డ్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ మామూలు లెక్కరో అంత పెద్దగా ఇది ఎక్కదు. ఇక్కడ ఏంటంటే డిస్టిలరీలో ఫజల్ గారు 3 రకాల గ్రేడ్లో ఈ స్పిరిట్ తయారవుతూ ఉంటుంది. టాప్ అండ్ హై ఎండ్లో వచ్చేసేమో స్కాచ్కి వాటన్నిటికీ రిఫైన్డ్గా వాడతారు. దాన్ని తీసుకెళ్ళి సెకండ్ గ్రేడ్లో వచ్చేదాన్ని తీసుకెళ్ళేమో ప్రభుత్వ సారా దుకాణాల్లో వాడుతూ ఉంటారు, తక్కువ గ్రేడ్ దీనికి. థర్డ్ గ్రేడ్ వచ్చేసి ఇండస్ట్రియల్ యూసేజ్కి వాడతారు. ఇది కాకుండా స్లడ్జ్ లాగా మిగిలిపోతుంది. అది లీటర్ 2 రూపాయలు 3 రూపాయలకి వచ్చినా చాలా పండగ డిస్టిలరీస్కి, లేకపోతే తీసుకెళ్ళి పారేయాలి, స్క్రాప్ అది. దాన్ని ఏంటంటే 1:20-30 రేషియోలో వాటర్ కలిపినా కూడా దాని ఘాటు పోదు. అది గుడంబా కంటే దారుణం. అది ప్యూర్లీ కెమికల్ కింద లెక్క, రెసిడ్యూ కింద, పిప్పిలో ఉండే రెసిడ్యూ కింద అనమాట. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ముఠాలు ఏవైతే ఇక్కడ నుంచి మన ఆంధ్ర తెలుగు మూలాలు కలిగిన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ లిక్కర్ వ్యాపారాలు చేస్తున్నారో ఈ వ్యాపారస్తులందరూ ఇక్కడ గుజరాత్లోను, మహారాష్ట్రలో
పాకిస్తాన్లో ఉన్నటువంటి డిస్టిలరీల నుంచి కొనుగోలు చేసి ఓకే అక్కడ తీసుకెళ్ళిపోయి ఆఫ్రికాలో అక్కడ టాంజానియా రేవుల్లో దిగుమతి చేసుకుని ఓకే అక్కడి నుంచి దీన్ని ఒక ప్యాకెట్లలో కొట్టేసేసి సంచుల్లాగా పెట్టేసి ప్లాస్టిక్ వీటిలో పెట్టి లేదా బాటిల్లో పెట్టేసేసి అక్కడ రకరకాల బ్రాండ్ల పేర్లతో అక్కడ దుర్మార్గమైన పేర్లు రకరకాల పేర్లు ఉంటాయి అన్ని వీళ్ళు పెట్టి తెలుగాళ్ళు చేసిన దుర్మార్గాలు అక్కడ ఓకే అక్కడ ఇచ్చేస్తుంటే అక్కడ కొన్ని లక్షల మంది చనిపోయారండి కదా 20-25 ఏళ్ళుగా వీళ్ళు తెలుగాళ్ళు ఇలా అక్కడ లిక్కర్ వ్యాపారం చేసిన తర్వాత ఆస్ట్రేలియా ఆఫ్రికన్ కంట్రీస్లో కొన్ని లక్షల మంది చనిపోయి ఉంటారు లివర్లో పోయి కిడ్నీస్ పోయి పిచ్చెక్కి న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చి సేమ్ అవే వాడుతున్నారు ఇక్కడ సేమ్ ఇక్కడ అదే వాడుతున్నారండి ఓకే ఇక్కడ ఇప్పుడు మనకి బయట ఎవరో కూడా అధికారికంగా ఒక ప్రధాన ప్రతిపక్షం కూడా ఇంతవరకు ఆ డేటా బయటికి తీయలేదు నేను అనుకున్నది ఏంటంటే వీళ్ళకి ఏమాత్రం కనీస స్పృహ ఉంటే ఈ పాటికి ఆర్టీఐ కింద తీసుకుని అన్ని ఆరోగ్య కేంద్రాల జిల్లాల నుంచి కూడా ఆర్టీఐ కింద అప్లై చేసి ఒక డేటా తీసుకుని ఉంటే 2019కి ముందు ఎంతమంది లివర్ పేషెంట్లు లేకపోతే కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళు ఓకే గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కళ్ళ దృష్టి పోయిన వాళ్ళు ఎందుకంటే దీని మూలాన వచ్చే ఇటువంటి కృత్రిమైన చాలా అవసరం కూడా సార్ అది కృత్రిమైన కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు తన దగ్గర ఏదో డేటా ఉందని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా ఏపీ 10 రెట్లు చాలా పెద్దది 10 రెట్లు ఉంటుంది 100 రెట్లు ఉంటుంది ఈ స్కామ్ అవును ఇది ఎవరో కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇది జరగట్లా 100% అది బయటికి తీయాలి ఇది ఓకే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ 2019 నుంచి 2024 అనుకోండి 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది ఇప్పుడు రోజు మీరు వెళ్ళారనుకోండి కోస్తా జిల్లాలో కానీ ఎక్కడికైనా వెళ్తే ఈ డయాలసిస్ సెంటర్ల దగ్గరికి వెళ్తే మీకు అనూహ్యంగా పెరిగిపోయిన డయాలసిస్ కేసులు అవును అట్లాగే గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారనుకోండి ప్రభుత్వ ఆసుపత్రులకి అవును అక్కడ కడుపులో మంటలని కడుపులో పుళ్ళని వాళ్ళకి తెలియదు కదా ఇల్లిటరసీ కదా అట్లాగే ఆయుర్వేద డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు కిడ్నీస్ పోయినాయి అని చెప్పి మందులు కొనుక్కోలేక లేకపోతే ఎవరెవరో ఈ కృత్రిమంగా కొంతమంది చెట్టు మందు పసర మందు ఇస్తారని చెప్పి ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఆ పసర వైద్యాన్ని ఆశ్రయించేవాళ్ళు కొన్ని వందల మంది నేను చింతూరు అని ఒక ఊరు చెబుతా చింతూరులో ఒక ఆయన ఈ ఆయుర్వేద మందులు ఇస్తూ ఉంటారు అక్కడికి మీరు గత 5 ఏళ్లలో వెళ్ళిన వాళ్ళ గురించి మీరు ఒకసారి మీరు వెళ్ళి చూడండి కెమెరా యూనిట్ తీసుకెళ్ళి ఆ చింతూరు అనే ఊళ్ళో చెబుతారు ఎంత అనూహ్యంగా పెరిగిపోయారు పేషెంట్లు అనేది అవును అంటే లిక్కర్ సేల్ కూడా బాగుంది కదా సార్ ఇప్పుడు టీడీపీ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టే సంవత్సరానికి 6,000 కోట్లు అమ్మితే ఈ వైసీపీ వచ్చిన తర్వాత ఈ అమ్మకం 20,000 కోట్లు అంట అంటే రేట్లు కూడా పెంచారు కదా ఏడాదికి రేట్లు పెంచేశారు కదా తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే దొంగ లిక్కర్ ఎప్పుడైతే స్పూరియస్ లిక్కర్ ఒకసారి అలవాటు పడిందో మంచి లిక్కర్ తాగటే కూడా పనిచేయదండి అదే కావాలని పోతాడు అదే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒళ్ళంతా షివరింగ్ రావటం నాడీ మండలం మీద దెబ్బతీయటం ఒక రకమైన భయానికి లోనవటం ఎంతో ఒక రకంగా డ్రగ్ అడిక్ట్ అయితే ఇప్పుడు మనం పెన్సిల్వేనియా అమెరికా రాష్ట్రాల్లో డ్రగ్ అడిక్ట్ అయిన రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వంగిపోయి ఆ పరిస్థితిలోకి వెళ్ళబోతుందేమోనని భయంగా ఉంది మన రాష్ట్రం ఒక పక్కేమో మందు ఎక్కించి ఇంకొక పక్క పెన్షన్ ఇచ్చి పనికిమాలినట్టు చేసేసి డెవలప్మెంట్ లేకుండా యూత్ని గంజాయి ముత్తులతో పెట్టేసారండి ఇవాళ భారతదేశం మొత్తానికి గంజాయి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది అనేది కేంద్రం చెబుతున్నటువంటి వస్తున్నటువంటి డేటా అవును సెంట్రల్ అనాలిసిస్ వేల ఎకరాల్లో పండిస్తున్నారు అనేది కేంద్రం నుంచి అందుతున్న చుట్టుపక్కల రాష్ట్రాలు ఒరిస్సా నుంచి ఈ రాష్ట్రాల నుంచి కూడా మనకు అందుతున్నటువంటి డేటా పట్టుకున్న కేసులు పట్టుకుని ఎన్ని వేల కిలోలు పట్టుకున్నారు ఏంటి అనేది ఆ మహమ్మారి వాళ్ళ హైదరాబాద్ కూడా వ్యాపించేసింది వందల కేజీలు రోజు ట్రైన్లోను కారులోను హైదరాబాద్ దిగుమతి జరుగుతాయి అవును అంటే ఈ గంజాయి విదేశాలకు పంపిస్తున్నారు వైజాగ్ పోర్ట్ నుంచి అక్కడ నుంచి కొకైన్ తెప్పిస్తున్నారు ఇప్పుడు కొకైన్ అంత భారీ ఎత్తున వచ్చింది అంటే 25,000 కేజీలు వచ్చింది అవును అది భారతదేశం సగం మందికి సరిపోతుందని ఎవరో చెబుతున్నారు అవును కాదు సగం కాదు ఇంకెక్కువ గ్రామ్ వేసుకుంటేనే 15,000 గ్రాములో ఇంకెన్ని వాడతారో మరి ఎట్లా ఉంటుందో తెలియదు అనుకోండి దాన్ని ఎట్లా వాడతారో ఒక గ్రాము అది కనీసం మీరు తీసుకొచ్చిన 25,000 కేజీలు దేంట్లో కలిపి తీసుకొచ్చారో అంటున్నారు ఒక బ్యాగ్లో కాదు మొత్తం 25,000 కేజీలు ఇంకా వేరే దాంట్లో కలిపి తీసుకొచ్చారు అవును దాని కనుక పెట్టాడు దాని పోనీ విడగొడితే సగమన్నా మిగులుతుందా కనీసం అనుకుందాం అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయల మాదక ద్రవ్యం అయితే ఉండాలి ప్రపంచం నివేరబోయే పరిస్థితి కదా దేశం కాదు ప్రపంచమే నివేరబోవాలి ఆ వాల్యూకి అవును దాని మీద వాళ్ళ కేంద్రం కఠిన చర్యలు ఏముండవు అసలు
అవును. వీళ్ళు కనీసం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పాలించాలి కదా, కప్పం కడుతున్నారు అనుకోవచ్చు కదా. అంతే కదా, వాటాలు ఉన్నాయా కప్పం కడుతున్నారో మనకు తెలియదు, అది గాడ్ నోస్. ఇక్కడ కేసీఆర్ కడుతున్నాడు, అక్కడ జగన్ కడుతున్నాడు కేంద్రానికి. ఇక్కడ కనీసం కేసీఆర్తో ఒక పాలన అండి, ఇది ఒక అరాచకం పక్కన పెడతాం, అది మరీ దుర్మార్గమైంది. భవిష్యత్ తరాలు నాశనం అయిపోతున్నాయి, పిల్లలకి ఎడిక్ట్ అయిపోయారు అనుకోండి. రేపు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి జగన్ చంద్రబాబు అనే దాంట్లో ఇవన్నీ లెక్కలకు వస్తాయి అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చామనుకోండి, మీరు పెన్షన్లు ఆపారు అనే మాటకు వచ్చారు అనుకోండి, నేను పొద్దున్న నాకు ఒక మిత్రుడు చెప్పారు, ఆయన చెప్పింది ఏంటంటే గత 3-4 రోజుల్లో 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారంట. బిల్లులు చెల్లించడం వెనకాల ఉద్దేశం ఏంటి? కమిషన్ల కోసమేగా. అవును, అంతేగా. ఓపెన్ సీక్రెట్. దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది? 10 ఉందా, 30 ఉందా? అవును. ఇవాళ భారతదేశంలో ఈ మూల నుంచి ఆ మూలకి ఎక్కడ చూసుకున్నా కూడా 10% అనేది ఇదైపోయింది. మన కర్ణాటక ఎన్నికల్లో మనం 30% అనేది ఫేమస్ అయిపోయింది కదా. తెలంగాణలో కూడా 30-40% అనేది మొన్న ఎన్నికల్లో అందరూ మాట్లాడుకున్నదే కదా. ప్రతి దాంట్లోనూ ఈ లిక్కర్ మీద కూడా నెలకు 200 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతాయట. 200 అండి, అంటే కమిషన్ గా మొత్తమే వాళ్ళది. కమిషన్ 200 కోట్లు, 200 నథింగ్ అసలు. మొత్తం అనేది బిజినెస్ వాళ్ళదే బినామీగా, మళ్ళీ ఈ కమిషన్ పేరుతో ఆ బినామీల 200 కాదు, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కమిషన్ ఉంది, కమిషన్ పేరుతో వచ్చేది అది అఫిషియల్గా అకౌంటబిలిటీ కోసం చూపించుకోవడం కోసం కంపెనీ పేరుతో మార్చుకుని అది పెట్టుకుని ఉంటారు. అది కాకుండా అది మీకు అంత అండి. ఇప్పుడు మొత్తం బాటిల్ కాస్ట్ తయారు చేసేది మొత్తం చేస్తే 10% ఉంటుందండి. 10% కూడా ఎక్కువ, పైగా 90% అక్కడికి ఆ కుటుంబానికి చేరేది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏది ఇప్పుడు మీరు అన్నట్టు ఈ లిక్కర్ అనేది ప్రధానం కాబోతుందా, వాలంటీర్ ప్రధానం కాబోతున్నాడా, 3 రాజధానులు అమరావతి రాజధాని అనేది ప్రధానం కాబోతుందా? దీన్ని సూక్ష్మంగా చూస్తే మాత్రం నేను వెళ్ళి పరిశీలించాను. నేను కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ కోసం అసలు ఈ ఎన్నికల్లో ప్రధాన అంశం ఏంటి, దేన్ని చూసి పబ్లిక్ ఓట్ అయిపోతున్నారు? మొన్న 1 వీక్ వెళ్ళి కొద్దిగా తిరిగి వచ్చాను. నేను 2018లో కూడా 2019 జనవరి మార్చిలో కూడా నేను తిరిగి వచ్చాను రాయలసీమ ఆ ప్రాంతాలు, తూర్పుగోదావరి అన్నీ కూడా. అప్పుడు ఫజల్ గారు ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఒకటి ఉంది, ఒకసారి అంటున్నాడు కదా, ఒకసారి చూద్దాం ఇతను ఏదో చేస్తాడనే ఉద్దేశంతో ఒకసారి చూడాలనే వాళ్ళు బీసీలు వీళ్ళందరూ కూడా వేశారండి. ఈ తఫా వచ్చేటప్పటికి ఏంటంటే వ్యతిరేకతను అసమ్మతి, దీంతో పాటు అసహ్యం కూడా పుట్టిపోయింది ప్రభుత్వం అంటే. అసహ్యం అనేది వస్తే అది ల్యాండ్ స్లైడ్గా వచ్చేస్తుంది ప్రజల్లో వ్యతిరేకత. అది అన్ని వర్గాల్లోనూ ఉంది. మీరు అన్నట్టు ఏంటంటే అటు నా అంచనా ప్రకారం ఆ వైఎస్ఆర్సీపీని సమర్థించే వాళ్ళు 30-35% ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు సంఘ వ్యతిరేక శక్తులు. ఆ 35% అన్ప్రొడక్టివ్, అనుత్పాదకులు. వాళ్ళకేమీ లేదు, ఏదో తిందాం కూర్చుందాం గట్టు మీద కూర్చుని సాయంత్రానికి కాలక్షేపం చేస్తే ఇది ఎత్తనాడు కానీ నెలవారీ వాడి గ్రామాల్లో ఉంటారు. వాళ్ళ ఖర్చులతో సంబంధం లేదు, రాష్ట్రం ఎట్టపోయినా అభివృద్ధి చెందకపోయినా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు అదే అట్టాగే గుడిసెల్లోనే ఉంటారు, లేకపోతే అట్టాగే పడి ఉంటారు, అరుగుల మీద పడి ఉంటారు, ఇంటికి వెళ్తారు, తింటారు, లేదా పెళ్ళాన్ని కొడతారు. మీద అరాచకంగా ఉంటుంది, లేకపోతే ముసలాముత్తగా ఉంటారు, పూట గడవనాళ్ళు. సరే ఏదో ఇస్తున్నాడు కదా బాబు, ఇస్తున్నాడు కదా, వాళ్ళు దేశం ఎట్టకపోతే మాకెందుకు, ఊరిని తీసుకొచ్చి ఒళ్ళో పెడుతున్నాడు కదా అని వేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అట్టని వాళ్ళందరూ ఆనందినే వాళ్ళు ఎవరో కూడా ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తారు. మనం ఇట్లా అయిపోయాం, మన పిల్లల భవిష్యత్తు అయిపోతుంది, వాళ్ళు ఉద్యోగాలు లేవు. అదే పిల్లల భవిష్యత్తు అంటే నేను ఒక మాట చెప్తాను సార్, ఈ ఇంజనీరింగ్తో పాటు ప్రొఫెషనల్స్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ 5 ఏళ్లలో దాదాపుగా 25 లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలి ఉన్నారంట. ఒక్క రూపాయి సంపాదన చేసుకునే అవకాశమే లేదు వాళ్ళంతా చాలా అసహనంతో ఉన్నారు. 1 కోటి మంది ఓట్లపై ప్రభావం పడుతుంది అంటున్నారు. వాళ్ళంతా యాంటీగా జగన్కు ఉన్నారండి. తర్వాత తల్లిదండ్రులు కూడా చాలా అసహనంతో ఉన్నారండి. పిల్లల భవిష్యత్తు ఎక్కడ ఇండస్ట్రీ రాలేదు, వీళ్ళకి ఉపాధి లేదు. తర్వాత ట్యాక్సీ డ్రైవర్లు కానివ్వండి, రిక్షా ఆటో డ్రైవర్లు కానివ్వండి, బీసీలు అందరిలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మన భవిష్యత్తు గందరగోళం అయిపోతుంది, కనీసం అభివృద్ధి లేదనేది ఉందండి. ఇంటర్నల్ రోడ్లు, మెయిన్ రోడ్లు పర్వాలేదు కానీ నేషనల్ హైవేస్ కిందకు వచ్చినాయి, లోపలికి వెళ్తే మాత్రం దారుణంగా ఉన్నాయండి రోడ్ల పరిస్థితి. ఇప్పుడు మీరు అనుకున్న అనుత్పాదకులు ఎవరైతే ఫ్రీ బీస్కి ఉచిత పథకాలకు ఆశపడిపోయి దేశం ఎట్టపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారో, వాళ్ళకి రోడ్డు లేకపోయినా పర్వాలేదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు, పక్కన నాశనం అయినా వాళ్ళకి ఏం పట్టదండి. అటువంటి శక్తులే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి బలంగా ఉండేవాళ్ళు 30-35% ఉంటారండి. కానీ వీళ్ళ ప్రభావం బాగుంటుందని విన్నా సార్ నేను. కీలకంగా ప్రొఫెషనల్ కోర్స్, ఇంజనీరింగ్ అలావన్నీ 25 లక్షల మంది ఖాళీగా గుడుకుంటున్నారంటే నేను చెప్పబోయేది అదేనండి. ఇప్పుడు ఎవరైతే యువకులు ఉన్నారో కనీసం వాళ్ళకి లోక జ్ఞానం ఉంటుంది కదా, మనం చదువుకున్నాము, మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామని,
అదే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి కనుక గత ప్రభుత్వం అభివృద్ధి కొనసాగి ఉంటే కొన్ని లక్షలాది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి కదా. అమరావతి నగరం వృద్ధి చెందటం మూలాన ప్రత్యక్షంగా పరోక్షంగా. అట్లాగే గ్రామీణ స్థాయిలో ఆ అవకాశాలు మెరుగుపడేవి కదా. అట్లాగే ఈ యువకులందరూ కూడా ఇళ్ల దగ్గరే ఉండి ఊళ్ళల్లోనే ఉండి ఇక్కడ అద్దులు దూరాభారాలు వెళ్లకుండా అక్కడే తల్లిదండ్రుల ముందే ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశాలు మెరుగుపరుచుకునే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి కదా. ఇవాళ ఎక్కడా కూడా వచ్చేసి ఇంకోటి ఏంటంటే స్కిల్ లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు. అంత మునుపున్న ప్రభుత్వం ఏం చేసిందంటే స్కిల్ డెవలప్మెంట్ కింద కొంత ట్రైనింగ్ ఇవ్వటం చేయటం అనేది దాన్ని కూడా వీళ్ళు దొంగ పథకంగా మార్చేసి దాన్ని కూడా వీళ్ళు కేసులు పెట్టి చాలా ఇది చేశారు. వీళ్ళు కనీసం లోపాలు ఉంటే లోపాలను సరిదిద్ది ఇంకా బెటర్గా తయారు చేయాలి వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని. అసలు అక్కడ ఏమీ లేవు ఇవాళ. స్కిల్ అంటే ఏమీ లేదు, తాగాలి తినాలి పడుకోవాలి, లేదంటేనేమో పోలీస్ కేసులు పెట్టి హింసించాలి అందరూ. సార్ ఇక్కడ నేను ఒకటి యాడ్ చేస్తా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు అంటే ఒక పక్క ఎంప్లాయ్మెంట్ లేదు, ఇంకొక పక్క ఇప్పుడు తెలంగాణలో ఏం చేశాడు కేసీఆర్, భారీ ఎత్తున రోడ్లు వేసాడు, ఫ్లైఓవర్లు కట్టాడు, కనెక్టివిటీ పెరిగేసరికి అక్కడ రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, బాగానే రియల్ ఎస్టేట్ డబ్బు సంపాదన తెలంగాణలో కూడానండి. ఇక్కడ ఆంధ్రాలో ఏమైందంటే మీకు రోడ్లు లేకపోయేసరికి రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. జిల్లాలు పెంచినప్పటికి కూడా అక్కడ రియల్ ఎస్టేట్ పైకి ఎట్లా వస్తుంది రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మనీ జనరేట్ కాలేదు కాబట్టి అక్కడ బాగా అసహనంతో ఉన్నారు అక్కడ యువత. ఇప్పుడు మీరు అక్కడ మనీ వ్యవసాయంగా డబ్బు వచ్చిందండి. డబ్బు వచ్చినప్పుడు ఎక్కడో చోట దాచుకోవాలి, బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ రాదు. కళ్ళ ముందు ఏదైనా అభివృద్ధి చెందుతుంటే వెళ్ళి విశాఖపట్నంలోనో తిరుపతిలోనో కర్నూలులోనో అమరావతిలోనో ఎక్కడో చోట పెడితే రూపాయి పెడితే రూపాయికి వస్తుందని గ్యారెంటీ ఉంటే అక్కడ పెడతారు. ఆ పరిస్థితి అక్కడ లేదు, కళ్ళ ముందు లేదు. మళ్ళీ హైదరాబాద్ వచ్చి పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం కాబట్టి ఇక్కడే వచ్చి పెట్టుకుందామని ఇక్కడికి వస్తారు. కనీసం అసలు అక్కడ గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏముందని అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఎవరికి కూడా ఏమాత్రం మీరు గమనించి ఉంటారు, ఇక్కడ తెలంగాణలో జిల్లాలు పెంచితే డబ్బు వచ్చింది, అక్కడ జనరేట్ అయింది రియల్ ఎస్టేట్. కానీ ఆంధ్రాలో పెంచినా కాలేదు అంటే రోడ్ కనెక్టివిటీ లేదు, ఏం లేవు, అసలు ఏమీ లేదు, అక్కడ అసలు పెరగలేదు. ఇవన్నీ చాలా కీలకంగా రేపు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి. ఉంది ఆల్రెడీ దాని విషయంగా కనపడుతుంది. ఇంకోటి 2019లో ఎకరం 20 లక్షలు 25 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అట్లా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ మీరు గమనిస్తే ఆ మూల మొత్తం ఇచ్చాపురం నుంచి తడ వరకు హిందూపురం వరకు అన్ని జిల్లాల్లో చూస్తే ఇవాళ కొనేవాళ్ళు లేరు, భూములు కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు ఉన్నారు. భూముల రేట్లు గతంలో కంటే 50% పడిపోయినాయి. గతంలో 30-40 లక్షలు చెప్పిన భూములు ఇవాళ 15 లక్షలు 12 లక్షలు 20 లక్షలు అట్లా అంటున్నారు, అయినా కొనేవాళ్ళు లేరు. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నా కళ్ళ ముందు నేను చూశాను 20 లక్షల రూపాయలు 22 లక్షల రూపాయలు కొన్న గ్రామాల్లో ఇవాళ 12 లక్షలకి 10-12 లక్షలకి పెళ్ళిళ్ళకి చేసుకోవాలని అమ్ముకుందామని అనుకుంటే ఎవడు కొనేవాళ్ళు లేడు. ఎందుకంటే అక్కడ పెట్టినా మనకు భవిష్యత్ గ్యారెంటీ లేదు కదా. ఇవాళ ఇదే పరిస్థితి రేపు పోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చి ఈ భూములు కూడా మనకి ఉండవు, ఎవడ ఆక్రమిస్తాడో ఏం చేస్తాడో తెలియదు, అన్నీ ఒక అరాచకమైన పాలన జరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే జనాలందరూ అసహించుకుంది పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు వేయటం, రాళ్ల మీద సర్వే రాళ్ల మీద ఫోటోలు వేయటం, ఆ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయిందండి. అది దుర్మార్గం. అది అసలు ఎవరో కూడా ఇంగిత జ్ఞానం ఉండాళ్ళు, పరిపాలన దక్షత ఉన్నాళ్ళు, కనీస సంస్కారం ఉండాళ్ళు చేసే పనులు కాదు. డెత్ సర్టిఫికేట్ మీద కూడా మరి ఎవడ సలహా ఇచ్చాడో ఆ తుగ్లక్ పనులు పక్కన ఉన్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియదు కానివ్వండి. అక్కడ ఉన్న IAS IPSలు కూడా మరి ఇటువంటి ఇందాక మనం చెప్పుకునే తెలంగాణలో ఉన్నటువంటి ట్యాపింగ్ వ్యవహారాలు లాంటి వాటి మూలాన మరి బ్లాక్మెయిల్ గురవుతున్నారు ఏంటి తెలియదు. అక్కడ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న IAS IPSలు కూడా స్పైన్లెస్గా తయారైపోయి ప్రభుత్వం ఏం చెప్తే చేయడానికి సిద్ధపడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. వాళ్ళు కనుక మేము ఇటు చేయడం తప్పు అని అంటే ఎవరు కూడా చేయలేరండి. కానీ వాళ్ళు కూడా దానికి ఊతంగా తయారవటం, అన్నిటి మీద ఫోటోలు అనేది వేయటం, రంగులు వేయటం, పార్టీ రంగులు తీసుకెళ్లి ప్రభుత్వ కార్యాలయాల మీద పార్టీ జెండా రంగులు వేయటం ఏంటండి, రంగులు వేసి ఎవరబ్బ సొత్తది. అట్లాగే ప్రభుత్వ కార్యాలయం తనఖాలు పెట్టడం ఏంటి, తాకట్టు పెట్టడం ఏంటండి. తాకట్టు ఎవడు పెడతాడండి, పనికి మాలినాడు జోదగాడు ఊళ్ళలో ఒక ఇల్లు తాకట్టు పెట్టి పొలం తాకట్టు పెట్టాడు అని అంటే అది పనికి మాలినాడు కింద బ్యాంక్రప్ట్ కింద భావిస్తారు గ్రామాల్లో. ప్రభుత్వం అనేది ఏం చేయాలి, జనరేట్ చేయాలి, డబ్బు జనరేట్ చేసి సంపద సృష్టించాలి, డబ్బు జనరేట్ చేసి కెపాసిటీ రావాలి, ప్రజల్లో కూడా తయారు కావాలి. పళ్ళ తోటలు వేయటం, హార్టికల్చర్ డెవలప్ చేయటం, అక్కడి నుంచి ఇతర హైదరాబాద్ లాంటి మహానగరానికి మద్రాసు లాంటి మహానగరానికి ఎక్స్పోర్ట్ చేయడం కూరగాయలని ఇటువంటి వాటిని, లేదా సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గత తెలుగుదేశం ప్రభుత్వం 1 చేతి 4 చేసి చూపించి చంద్రబాబుని మర్చిపోయేటట్టు చేయాలి, గత ప్రభుత్వాన్ని మర్చిపోయేటట్టు అంశాలన్నీ మాట్లాడుకుంటున్నారు. కాపీ వాళ్ళు పనులు లేవు.
ఊళ్ళలో కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఏదో ఉన్నారు, వాళ్ళు అయితే ఉన్నారు. అవును వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఏమీ లేదు. అవును వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, డెవలప్మెంట్ ఏమీ లేదు, వాళ్ళ రేపు పొద్దున మన పరిస్థితి ఏంటని. అవును కేవలం ఆ పార్టీకి, ఆ కుటుంబానికి డబ్బులు వచ్చే పథకాలు మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తున్నారు కానీ, ప్రజల పేరుతో వాళ్ళు ఉపయోగిస్తున్నారు కానీ, నిజమైన రాష్ట్ర అభివృద్ధి కోసం గత 5 ఏళ్ళలో అక్కడ జరిగింది శూన్యం ఫజల్ గారు. అవును కేవలం వాళ్ళకి ఏదన్నా స్కీమ్ వెనకాల స్కాము, ప్రతి దాని వెనకాల డబ్బు వస్తేనే వాళ్ళు బిల్లులు ఇవ్వటం. అవును ఇవాళ నా 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు బిల్లులు చెల్లించినా కూడా దాంట్లో కమిషన్ కోసం ఆశించి ఇన్నాళ్ళు చేయింది వాళ్ళు ఎందుకు చేశారు? ఎలక్షన్ టైంలో ఆ డబ్బును వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు తీసుకుని ఎంత పర్సంటేజో ఆ డబ్బుల్ని రేపు ఎలక్షన్కి వాడుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు సంక్షేమం అని జపం చేసే జగన్ కుక్కతో పట్టుకొని గోదావరి అసలు అతను సంక్షేమం తెలియదు, అతని పరిపాలన తెలియదు అంటే అండి. గోదావరి ఈదినట్టు అనుకోవచ్చు. గోదావరి కాదు, ఏమీ కాదండి. ఇవన్నీ ఇంపార్టెంట్ కదా, ఇవన్నీ లెక్కలోకి వచ్చి రేపు ఓటర్లు. అతను ఒక అరాచకవాది. అతనికి పరిపాలన కనీసం కడపలో ఒక మున్సిపల్ కౌన్సిలర్గా కూడా అతనికి అవగాహన లేదు. ఒక పంచాయతీ పులివెందుల పంచాయతీ సర్పంచ్గా అన్న చేసి ఉంటే ఓహో ఇట్లా ఉంటుందేమోనని ప్రజా కష్టాలు తెలుస్తాయి. అవును లేదు ఒక మంత్రిగా చేసి ఉంటే ఫైల్ ఎట్టా వెళ్తుంది, ప్రజలు ఏం కావాలని తెలిసి ఉంటుంది. ఏమీ లేదు, డబ్బు మతంతో ఆ తండ్రి ఉండగా చేసిన అక్రమమైన సంపాదనతో తనకుండా సొంత మీడియాను సృష్టించుకుని అబద్ధాలను ప్రచారం చేసి ఇష్టానుసారంగా గోబెల్స్ ప్రచారం చేసి ఆ ప్రశాంత్ కిషోర్ లాంటి సంఘ విద్రోహ శక్తులతో చేరి జాతిని కులాలుగా మతాలుగా చీల్చేసి అక్రమంగా అనైతికంగా దారిలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత తనకు పరిపాలన ఏం చేయాలి, ఎట్టా చేయాలో తెలియదు. ఎంతసేపు కక్ష సాధింపు చర్యలే తప్పించి ఒక ఫ్యాక్షనిస్ట్, కరుడు కట్టిన ఒక ఫ్యాక్షనిస్ట్గా తప్పించి అతను నాయకుడిగా మార్పు చెందే పరిస్థితి ఎప్పుడు కనిపించలేదు మనకి. అతను విమర్శించితే తట్టుకోలేడు. సద్విమర్శ ఎవరన్నా విఘ్నులు వచ్చి ఇది కాదు తప్పు అంటే అతను సహించలేడు. అతనికి ఏమీ తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే ఆ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలో బలహీనతలు ఉన్నాయి. కౌంటర్ చేయలేకపోవటం, సరైన వాగ్దాటితో ఈ వైఎస్ఆర్సీపీని కట్టడి చేయలేకపోవటం, అక్కడ ఒక రాజకీయ అనైక్యత అనేది పార్టీలో మనకు తెలుగుదేశంలో కనపడతా ఉంటుంది చూస్తే. ఇంకోటి ఏంటంటే ఆ పార్టీ కూడా కొద్ది భయభ్రాంతులకు గురైంది. గత 5 ఏళ్ళుగా కక్ష సాధింపులతో పోలీసులు కేసులు పెట్టడం ఒక చాలా తీవ్రమైన తాకిడికి గురైంది. కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒక రకమైన తాకిడికి గురైన మాట వాస్తవం. ఇప్పుడే కొద్దిగా ఎలక్షన్ కమిషన్ ఇది వచ్చిన తర్వాత కొద్దిగా అందరూ కూడా ధైర్యంగా బయటకు వచ్చి డి అంటే డి అని మళ్ళీ మొదలెడుతున్నారు. సార్ ఇప్పుడు కూటమిలో నిజాయితీగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోవచ్చా? ఆ విషయాలు కూడా అధికార పక్షం మాట్లాడుతుంది. ఇంకోటి అండి, ఇక్కడ ప్రభుత్వం మీద ఉన్న తీవ్రమైన అసహ్యము, వ్యతిరేకత తీవ్రంగా ఉందండి. అవును, అక్కడ ఎవరున్నా కూడా 100% వాళ్ళు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రజలు నిశ్చయించుకున్నారండి. ట్రాన్స్ఫర్ అనేది జరగదు అది ఇది అనేది ఒట్టి మాట అండి. అక్కడ గోగుపొల్లని నిలబెట్టినా కూడా ఇవాళ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద అంతర్జాతీయ న్యాయకోవిదుడా, లేకపోతే గొప్ప స్కాలర్ అని ఓటేశారా, లేకపోతే పుచ్చలపల్లి సుందరయ్య గారి వారసుడా, లేకపోతే గొప్ప ఏమన్నా వ్యూహకర్త దురంధరుడా, వాళ్ళ కుటుంబం ఎంత గొప్ప అని ఇతనికి 151 సీట్లు వేశారు. ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత, వాళ్ళ యొక్క పరిపాలన లోపాలు. ఇప్పుడు అతను అదే అంటున్నాడు కదా, చంద్రబాబు 14 ఏళ్ల పాలన చూశారు, నా 5 ఏళ్ల పాలన చూశారు, చూసి మీరు ఓట్ డిసైడ్ చేసుకుని ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. డిసైడ్ అయ్యారు జనం. అది అతను తెలుసుకోకపోతే అతను అజ్ఞానం. వాళ్ళు జనం ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. వచ్చిన 6 నెలలకే ఇప్పుడు కాళ్ళ దగ్గర కాళ్ళ పారాయణ దగ్గర ఇది తెలిసిపోతుందని, కాపురం చేసే కాలిగోళ్ళ దగ్గరే తెలుస్తుందని ఒక సామెత ఉంటుంది. అట్టా 6 నెలలకి అతను ఏంటనేది సమాజం అర్థం చేసుకుంది. 5 ఏళ్ళు ఒగ్గబట్టుకుంది. ఇక చాలు, ఇక ఇతనితో ఎప్పుడు ఏ రోజు ఎలక్షన్ వస్తుందో భగవంతుడా అని రోజు వాళ్ళు దేవుడికి దండం పెట్టుకునేది, తొందరగా ఈ పరిపాలన పోవాలి, దుర్మార్గం పోవాలి అనేది. అంటే ఆంధ్ర ప్రజల భవిష్యత్తు వాళ్ళ తలరాత రేపు ఓటు రూపంలో 100% చూపిస్తున్నారు. చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామం, మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇది మీరు డబ్బులు ఇచ్చారని అంటున్నారు కదా, ఇదే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఆడాళ్ళకి ఇచ్చేసి మాకు ఓట్లు పడతాయి అనుకున్నారు, వేశారా? మరి ఇది అంతే. ఏమవుతుందండి, వాళ్ళు ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి తెలుసు అండి. ప్రజలు స్వేచ్ఛాజీవులండి. పోలీసులను పెట్టి వాలంటీర్లను పెట్టి బ్లాక్మెయిలింగ్ చేయటండి. కొంతమంది వాలంటీర్లు అయితే ఆడాళ్ళ మాన ప్రాణాలతో కూడా ఆడుకున్నారు అనేది మనకు తెలుస్తుందండి. దళితులైతే ఆ డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ది ఎంత అవమానకరం అండి. తర్వాత కొంతమంది శిరోముండం, రాజమండ్రిలో శిరోముండం చేశారు, తెనాల్లో లాకప్ డెత్ జరిగింది. ముస్లింలు అయితే నంద్యాలలో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి ఎంత దుర్మార్గంగా చేశారండి. రైల్వే చేసి ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్ వస్తే నా కొడుకు రావాలి నీవేట వస్తుందని మదనపల్లిలో ఇదైంది కదండి.
ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు కదండి. ఉదాహరణ అదే. ఆడికి అటువంటి నేరస్తుడికి పోలీసులు సెల్యూట్లు చేయడం, పోలీసులు వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు చెప్పడం, సెల్యూట్లు చేయడం. అంటే కేసీఆర్ పాపం పండినట్టు జగన్ పాపం కూడా పండింది అనుకోవచ్చు. ఎప్పుడో పండుతుందండి ఇది. అదే ఒక్కసారి అండి, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నాడు, ఒక్కసారి చేశారు, అయిపోయింది, అతని చరిత్ర క్లోజ్. ఓకే. నేను అనేది ఇప్పుడు తెలుగుదేశం గొప్పగానూ, తెలుగుదేశం ఏదో ఇదని కాదు. ఇప్పుడు సమకాలీన పరిస్థితులు ఉండదా అంటే అది బెటరు. అది నిలుపుకుంటుందా లేదా అది వేరే మనం చెప్పలేము. మనం మాట్లాడితే ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నాం, కానీ మనకేమో ఒక పార్టీ మీద ద్వేషం లేదు, ఇంకో పార్టీ మీద ప్రేమ లేదు. తెలుగువాడిగా రాష్ట్రం బాగుండాలి, డెవలప్ చెందితే 10 మందికి ఉపయోగపడుతుంది. ఒక తెలుగువాడిగా మనం కూడా గర్వకారణంగా ఫీల్ అవుతాం. అవును. 2 రాష్ట్రాలు ఉన్నాయి, 2 మనయే రాష్ట్రాలు, 2 కళ్ళు మనయే కదండి. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా 2 కళ్ళు లాంటివి మనకి. ఆ 2 బాగుండాలని కోరుకుంటాం. ఎక్కడున్నా కూడా మన తెలుగు మాట్లాడేవాడు ఏ భాషలో యాసలో మాట్లాడినా కూడా మన తెలుగు జాతి బాగుండాలి, గర్వకారణంగా 10 మందికి గర్వకారణంగా ఉండాలి. నువ్వు ఇవాళ చెప్పండి, భారతదేశంలో ఇవాళ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక గర్వకారణంగా ఏముందో చూపించండి. అవును. అందుకే చీప్ టాక్టిక్స్ అవి రఘురామ త్రిపులార్కు సీట్ రాకుండా చేయటం, అది ఒక చర్చలా పెట్టడం ఏం కాదు, రాజకీయ ఎత్తుగడలో భాగం. అది కూడా కాదండి ఫజల్ గారు. కేంద్రంలో బీజేపీ పూర్తిగా, ఇక్కడ కేసీఆర్, అక్కడ వైఎస్ జగన్ గుప్పెట్లో ఉందండి.